ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏ ఏ దేవులను పూజించాలి, ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాము. ప్రదోష వ్రతం అనేది శివుడు మరియు పార్వతీదేవిని పూజిస్తాము. ఈ వ్రతము నెలలో 2 సార్లు ఆచరిస్తాము. కృష్ణపక్షము మరియు శుక్లపక్షంలో రెండిట్లో త్రయోదశి తిథి నాడు ఆచరిస్తాము. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి వ్రతము జూలై 19వ తేదీ శుక్రవారం నాడు వచ్చినది. శుక్రవారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని భృగువార ప్రదోష వ్రతము అంటారు. త్రయోదశి తిథి 18వ తేదీ గురువారం రాత్రి 8:44 ప్రారంభమై జూలై 19వ తేదీ శుక్రవారం రాత్రి 7:41 ముగుస్తుంది. శివుడిని ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే శివుడి ఆశీస్సులతో అవి తొలగిపోతాయి. ఈ ఏడాది మకర రాశిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అలాగే కుంభం, మీనరాశి, వృశ్చికం, కర్కాటక రాశిపై అర్ధాష్టమ శని ప్రభావము ఉంటుంది. శనికి సంబంధించిన దోషాలు ఉన్న వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితము సమస్యలతో నిండిపోతుంది. వాటిని తొలగించుకోవడం కోసము ప్రదోష వ్రతం రోజు బోలాశంకరుడికి ప్రత్యేక ఆరాధన చెయ్యాలి. ప్రదోష వ్రతం రోజున శివలింగానికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. శనిదేవుడు చెడు దృష్టి తొలగిపోతుంది. జీవితం సాఫీగా జరుగుతుంది. సమస్యల నుండి బయటపడతాము. శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక పాత అప్పులతో ఇబ్బంది పడుతుంటే లేదా అప్పుల భారం పెరిగిపోతుంటే ఖచ్చితంగా శుక్ర ప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగుతూ సమర్పించాలి. దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. రుణ విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ప్రదోష వ్రతం రోజున శివలింగానికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనసు ధైర్యంగా ఉంటుంది. సమస్యలను ఎదుర్కోగల శక్తి సామర్థ్యము వస్తుంది. శివలింగానికి గంధం సమర్పించడం ద్వారా జీవితంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. పంచామృతాల్లో ఒకటైన తేనెను శివలింగానికి అభిషేకించాలి. మత విశ్వాసాల ప్రకారము తేనె సమర్పించడం వల్ల మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. పంచామృతాలు లేకపోయినా చెంబుడు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసిన శివుడు ప్రసన్నం అవుతాడు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ నీటిని సమర్పించాలి. ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది. శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే శుక్ర ప్రదోష వ్రతం రోజున శివలింగానికి పాలు సమర్పించిన మన కోరికలు తీరుతాయి. పంచామృతాల్లో ఒకటైన చక్కెరతో అభిషేకం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. శివలింగానికి పంచదార సమర్పిస్తే ఇంట్లో సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు ఉండదు. శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివుణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహం లభిస్తుంది. శివునికి కుంకుమ పువ్వుతో తిలకం పెట్టడం వల్ల మాంగళ్య దోషం నుంచి విముక్తి కలుగుతుంది. శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. మనసు నిర్మలం అవుతుంది. తామసిక ధోరణుల నుంచి బయటపడతాం. వీటితో పాటు శని అనుగ్రహము పొందడం కోసం రావి, శమి చెట్టును పూజించాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. పితృదోషం తొలగాలన్నా, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలన్నా శుక్ర ప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి. దీని ద్వారా పితృదోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందుతాము. వివాహం జరగడంలో ఆటంకాలు ఏర్పడినా, వైవాహిక జీవితంలో ఉద్రిక్తలు ఏర్పడినా ఖచ్చితంగా శుక్ర ప్రదోష వ్రతం రోజున శివలింగానికి బిల్వపత్రాలను సమర్పించాలి. సుఖ సంతోషాలతో పాటు అదృష్టము కలిసి వస్తుంది.